నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. చందన వెనక్కి తిరిగా అద్దంలోనుంచి విజయ్ సైడ్ మిర్రర్ నుంచి చూశాడు. ఇందాక మాల్లో కనిపించిన ఇద్దరు అబ్బాయిలు వెనకాల బైక్లో కార్ని ఫాలో అవుతున్నారు. విజయ్ వారిని చూసి, కారు స్లో చేస్తూ, ఇంతకీ ఏమి జరిగింది? మన కారుని ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరు? నేను ఒక్కసారి దిగ వారితో మాట్లాడనా? అన్నాడు. మాట్లాడడం కాదు బావా, వాళ్ళిద్దర్నీ బాగా కొట్టేసేయ్, చెప్పింది చందన. సరే అంటూ కారు బ్రేక్ వెయ్యబోయేంతలో, ఏంటి బావ మరదళ్ళు ఇద్దరు కలిసి వాళ్లని కొట్టేది? వాళ్లది ఏం తప్పు? నువ్వే వాళ్లను కెలికావు, అంది మాధవి. నేనేం కెలకలేదు, ఊరికే ఒక సలహా ఇచ్చాను, ఉక్రోషంగా చందన చెప్పింది. నిన్ను ఎవడు బోడి సలహా ఇవ్వమన్నాడు? అందుకే వాళ్ళు అనుసరిస్తున్నారు. ఇలా మాధవి, చందన ఇద్దరు మాట్లాడుకుంటుంటే విజయ్కి చిరాకేసింది. కారు ఇంటికి కాకుండా దగ్గర్లో ఉన్న ఐస్ క్రీం పార్లర్కి తీసుకెళ్లాడు. పార్కింగ్లో కార్ పార్క్ చేసి, దిగండి అన్నాడు. అప్పుడే ఇల్లు వచ్చేసిందా? ఇందాక వెళ్ళేటప్పుడు చాలా దూరం అనిపించిందే అని చెబుతూ మాధవి దిగి చూసింది. అది ఐస్ క్రీం పార్లర్. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాం? అంటూ చందన వైపు చూసింది. నాకేం తెలుసు, నేను ఏమైనా వెళ్దామన్నానా? తీసుకొచ్చింది విజయ్ బావ అంటూ విజయ్ వంక చూసింది. ఇందాకనుంచి మీరు తిట్టుకోవడం, కొట్టుకోవడం తప్పించి అసలు ఏం జరిగిందో చెప్పట్లేదు. ఇక్కడ కూర్చుని ప్రశాంతంగా ఐస్ క్రీం తిని, మీ సోది ఏంటో విని, అప్పుడు ఏం చేయాలో డిసైడ్ చేద్దాం అంటూ పార్లర్లోకి నడిచాడు విజయ్. చందన కూడా, ఓ తెగ మండిపోతున్నావుగా, ఐస్ క్రీం తిని కూలవుదాంరా అంటూ మాధవి చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తుంటే మాధవి వెనకాల చూసింది. ఆ కుర్రోళ్ళు కూడా బైక్ పార్క్ చేసి తమ వెనకాలే వస్తుంటే ఇంకా చిరాకు వచ్చేసింది. బంకలా అతుక్కున్నారు. ఎక్కడికి పోతే అక్కడికి వస్తున్నారు అని అనుకునేసరికి చందనమీద ఇంకా కోపం పెరిగిపోయింది. అసలే వాళ్లు వెనకాలే వస్తూ ఉంటే ఇంకా ఇక్కడ కూర్చొని ఐస్ క్రీం తింటుంది అంట, ఇంటికి వెళ్లకుండా అని మనసులో తిట్టుకుంది. ఖాళీగా ఒక టేబుల్ దగ్గర విజయ్ కూర్చున్నాడు. చందన, మాధవిలు ఎదురు కుర్చీల్లో కూర్చున్నారు. ఇప్పుడు చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎందుకలా కొట్టుకుంటున్నారు? అని అడిగాడు విజయ్. ముందు ఐస్ క్రీం తిందాం. ఐస్ క్రీం తింటే ఇది కాస్త చల్లబడుతుంది, అప్పుడు మాట్లాడుకుందాం అంది చందన. ఆ మాటలు వినగానే మాధవి టపీమని చందన తలమీద ఒక మొట్టికాయ వేసి, ఏంటే చల్లబడేది? వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారు చూడు, అంతా నీవల్లే అంటూ అరిచింది. వాళ్ళు వస్తే వచ్చారు లేవే, ఇప్పుడు బావ ఉన్నాడు కదా, మనకేం భయం? ఇది మన ఊరు కాదు, మనం ఇంకా వారం రోజులపాటు బయటకి రావద్దు. సరేనా? నువ్వు వాళ్ల గురించి ఆలోచించి నా బుర్రలు బద్దలు కొట్టడం మొదలుపెట్టకు. నువ్వు ప్రశాంతంగా ఉండి నన్ను ప్రశాంతంగా ఉంచు అని చెబుతూ చందన తలపై చేయి వేసి రుద్దుకుంది. మాధవి ముఖం మార్చుకొని కూర్చుంది. ఆర్డర్ తీసుకోవడానికి వచ్చిన వెయిటర్తో చందన తనకు, మాధవికి ఏం కావాలో చెప్పింది. విజయ్ తనకేమి కావాలో చెప్పాడు. ఇంతలో అట్నుంచి పోలీస్ డ్రెస్ వేసుకుని రవి వచ్చాడు. ఏంట్రా బాబూ, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు, నేను డ్యూటీ చేసుకోవద్దా? అని విజయ్ పక్కన ఉన్న ఖాళీ కుర్చీలో కూర్చుంటూ అన్నాడు. పక్కనేగా స్టేషన్, ఒక 10 నిమిషాలు ఉండు. వీళ్ల సోది ఏమిటో నాకు అర్థమై చావట్లా.
మలయాళం సస్పెన్స్ సినిమా చూసినట్టుంది. తెగ కొట్టేసుకుంటున్నారు, తిట్టేసుకుంటున్నారు. వాళ్ళేమో వీళ్ళిద్దరి వెనకాల పడుతున్నారు అంటూ కాస్త దూరంగా కూర్చున్న ఇద్దరు కుర్రాళ్ల వంక విజయ్ చూపించాడు. పోలీస్ డ్రెస్లో ఉన్న రవిని చూడంగానే ఆ కుర్రాళ్ళు లేచి బయటకు పరిగెత్తారు. మాధవి వాళ్లు పరిగెత్తడం చూసి మనసులో అమ్మయ్యా అనుకుంటూ, మీరు పోలీసా అని అడిగింది. అవును అన్నయ్య పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పింది చందన. ఇంతకు ఏం జరిగిందో చెప్పండి అన్నాడు విజయ్. చందన జరిగింది చెప్పింది. ఇదంతా విని విజయ్కి, రవికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. వాళ్ళు ఏ నూడిల్ ప్యాకెట్స్ కొనాలని పోట్లాడుకుంటుంటే 2 బాగుంటాయి. 2 కొనండి అన్నాను ఇందులో. తప్పేముంది బావా? వాళ్ళే నన్ను మిగతా షాపింగ్కి సాయం చేయమన్నారు. నేనేమన్నా అడిగానా? అన్నది చందన. వాళ్ళు ఏ ప్యాకెట్స్ కొంటే నీకెందుకే, నువ్వు నోరు మూసుకొని రాకుండా వాళ్ళు ఏమైనా చేసి ఉంటే అన్నది మాధవి. మన ఊరుకుంటామా ఏమిటి? నిన్న మా విజయ్ బావని తకిమని చెంపమీద కొట్టావు. ఇక్కడ కూడా అలాగే కొట్టేద్దాం. నువ్వు ఉన్నావుగా అంది చందన. నువ్వు దాన్ని దీన్ని కలపమాకు. నిన్న అందరూ మీ బంధువులు ఉన్నారు. అందుకే ధైర్యం. ఇక్కడ ఎవరున్నారు? నాకు నీ గురించి తెలిసే మీ విజయ్ బావని పిలువు అన్నాను. నువ్వే వద్దు అన్నావు. అయినా మనం ఎందుకు కొడతాం? వాళ్ల మానాన వాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో కెళ్ళి వారిని కెలికింది నువ్వేగా. ఒకవేళ మనం కొట్టినా వాళ్ళు నువ్వే ముందు వచ్చి మాట్లాడావని చెబుతారు. అప్పుడు ఎంత అసహ్యంగా ఉంటుంది. ఇంకా నయం వీళ్ళు చాలా బెటర్. మర్యాదగా మాట్లాడారు. మనం ఇంటర్లో ఉన్నప్పుడు ఎగ్జిబిషన్లో వాళ్లైతే ఎంత ఇబ్బంది పెట్టారు. అది కూడా నీ వల్లే అని మాధవి చిరాగ్గా చెప్పింది. అదైతే నేను అస్సలు ఒప్పుకోను. ఇదైతే సరే. నేనే మాట్లాడాను, అక్కడ నేనేం చేశాను అంటూ రవి వంక తెరిగా. అన్నయ్య ఒకసారి మేము ఇద్దరం కలిసి ఎగ్జిబిషన్కి వెళ్ళాం. మాధవి ఉన్నదని నాన్న పంపించారు. డ్రైవర్ని బయట ఉండమని చెప్పి మేమిద్దరం తిరుగుతున్నాం. వాడెవడో వచ్చి నాకు డాష్ ఇచ్చి సారీ చెప్పాడు. పర్వాలేదులేండి అని నవ్వుతూ బదులు ఇచ్చాను. ఇందులో నా తప్పేముంది? నువ్వు చెప్పు విజయ్ బావా అంది చందన. మాధవి కూడా రవి వంక చూస్తూ, మీరు చెప్పండి. వాడు డాష్ ఇచ్చి సారీ చెప్తే పర్వాలేదు అనొచ్చు. దానికి ఇది ఎందుకు నవ్వాలి? అది కూడా నోరంతా తెరిచి ముప్పే 2 పండ్లు చూపిస్తూ. ఇది అలా నవ్వేసరికి వాడు ఇంకోలా అనుకుని తన 10 మంది ఫ్రెండ్స్ని పిలిచాడు. పిచ్చ పిచ్చ కామెంట్లు చేశాడు. అప్పుడు కూడా దీని గోలే. అంకుల్కి చెబుదాము అంటే ఇకనుంచి నన్ను బయటికి పంపరు వద్దు అంటది. పోనీ బయట ఉన్న డ్రైవర్ని పిలుద్దాము అంటే అమ్మో, డ్రైవర్ నాన్నకు చెబుతాడు అంటది. ఇవాళ దీనికేం టెన్షన్ పడలేదు కాని అప్పుడైతే ఎంత టెన్షన్ పడిపోయానో. ఇది దీని నవ్వు తగలయ్య ప్రతి ఒక్కరిని చూసి నవ్వుతుంది అని కళ్ళు పెద్దవి చేసుకొని కోపంగా మాధవి మాట్లాడుతుంటే రవికి, విజయ్కి ఒక్కసారిగా నవ్వొచ్చింది. రవి నవ్వుతుంటే మాధవి, ఇప్పుడు మీకెందుకు అంత నవ్వు వస్తుంది? మీ బావ మరదళ్ళకిద్దరికి నవ్వు బాగానే వస్తుందే. మీరేనా మీ కుటుంబాల్లో అందరూ ఇంతేనా? నిన్న కూడా ఆంటీ నేను వాళ్ల అబ్బాయిని కొడితే పకపక నవ్వారు. ఉక్రోషంగా మాధవి చెప్పింది. ఆ మాటలకి విజయ్ కూడా పకపకా నవ్వాడు. చందన మాత్రం కూల్గా, మీ బావ మరదళ్ళు కాదు, మీ అన్న చెల్లెళ్ళు అనాలి. రవి నాకు అన్నయ్య అంది. అంతే. రవి కూడా నవ్వు ఆపుకోలేక పెద్దగా నవ్వేశాడు.
మాధవి కోపం తల పక్కకు తిప్పేసుకుంది. సారీ మీ బాధ నాకు అర్థమైంది. మీరు చెప్పే విధానానికి నాకు నవ్వు వచ్చింది. మా కమల పిన్నికి చందన పుట్టిన తర్వాత ఏవో ఇష్యూస్ వచ్చి ఇంకా పిల్లలు పుట్టరు అని డాక్టర్స్ చెప్పారు అని అప్పటినుంచి మేమందరం చందనని అతి జాగ్రత్తగా చూసుకుంటున్నాము. దీనికి సరిగా మాట్లాడటం రాదు, అందుకే మా బాధ. మీరు కూడా ఇలాగే బాధపడుతున్నారని మాకు ఇప్పుడే అర్థమైంది. రవి ప్రేమగా చందన తల నిమురుతూ చెప్పాడు. ఇంతలో వెయిటర్ వచ్చి ఐస్ క్రీం తెచ్చి ఇచ్చాడు. ఆర్డర్ చెప్పినప్పుడు రవి రాకపోవడంతో మూడే వచ్చాయి. దాంతో మాధవి, నేను తినను అంటూ రవికి ఇచ్చేసింది. చందన, మళ్ళీ ఆర్డర్ చేస్తాను అంది. నాకొద్దుపో, నేను తినను అంది మాధవి కోపంగా. నీకు కావాలంటే నువ్వే తెప్పించుకొని తిను. దానికి డబ్బులు నువ్వే ఇవ్వు, కాని మాతో పాటు తినవే అని చందన ప్రాధేయపడింది. కాని మాధవి ఒప్పుకోలేదు. రవి ఆర్డర్ చేయబోతే చందన, ఇంక ఇది తినదు, దీనికి బాగా కోపం వచ్చింది అంటూ వారించింది. ఇంతకీ ఆ రోజు ఎలా తప్పించుకున్నారు? తర్వాత ఏమైంది? విజయ్ ఐస్ క్రీం తింటూ ఆసక్తిగా అడిగాడు. దీనికి పట్టకపోయినా నాకు తప్పదుగా, నేను మా బావకి ఫోన్ చేశాను, మా బావ వచ్చాడు అన్నది మాధవి. మీ బావ వచ్చి అందర్నీ కొట్టారా అని అడిగాడు విజయ్. లేదు, మా బావ వచ్చి అని మాధవి అంటుండగానే చందన అందుకొని రెండు చేతులు పైకెత్తి, నేను చెబుతాను. వీళ్ళ బావ వచ్చాడు. మేము దూరం నుంచి ఆయన్ని చూసి మేము గబగబా పరిగెత్తి దగ్గరికి వెళ్లి కామెంట్ చేస్తున్న వారిని చూపించాము. అప్పుడు ఏం జరిగిందో తెలుసా అంటూ ఒక్క క్షణం ఆగింది. రవి, విజయ్ ఆసక్తిగా ముందుకు వంగారు. నేనైతే వీళ్ళ బావ వచ్చి అందరినీ చితకొట్టి మమ్మల్ని కాపాడేస్తాడు అని ఇమాజినేషన్ కూడా చేసుకున్నాను. కాని వీళ్ళ బావ వచ్చి ఇలా మొహం కాస్త పక్కకు వంచి అంటూ తన తల పక్కకు వంచింది. కనుబొమ్మలు పైకెత్తి అంటూ తన కనుబొమ్మలు పైకెత్తింది. సూటిగా వాళ్ల వంక చూశాడు అంటూ సూటిగా విజయ్, రవి వంక చూసింది. అంతే, వీళ్ళ బావ ఒక్కడున్నాడు. వాళ్ళు 10 మంది ఉన్నారు. అయినా కూడా వాళ్ళు తలదించుకుని అక్కడినుంచి వెళ్ళిపోయారు అని చెప్పింది. మీ బావ కంటి చూపుతో చంపేస్తాడు అన్నమాట, రవి అన్నాడు. తను అలా యాక్షన్ చేస్తూ చెప్పేసరికి మాధవి కోపం తగ్గా ఫకాలున నవ్వింది. అమ్మయ్యా, ఇది నవ్వేసింది. దీని కోపం తగ్గింది. ఇప్పుడు ఐస్ క్రీం ఆర్డర్ చేయి. బావా తినేస్తుంది. చందన సంతోషంతో చప్పట్లు కొడుతూ చెప్పింది. ఇక మాధవి వద్దన్నా చందన వినకుండా ఐస్ క్రీం తెప్పించింది. మాధవి ఎక్కువ బెట్టు చేయకుండా తిన్నదే. రవికి విజయ్కి మాధవి అంటే ఒక ప్రత్యేకమైన ఆసక్తి కలిగింది. పైగా నిన్న విజయ్ మాధవిని అదే పనిగా చూడడం రవి గమనించి మాధవి స్థానాన్ని తక్కువగా భావించాడు. కాని ఇవాళ మాధవికి చందనకి మధ్య ఉన్న స్నేహాన్ని గుర్తించాడు. రవికి ఇప్పుడు మాధవి స్థాయి తక్కువ అమ్మాయి అని అనిపించలేదు. ఒక మంచి అమ్మాయి అని అనిపించింది. విజయ్ ఇంకా ఎవరు వద్దన్నా తననే పెళ్లి చేసుకోవాలి అని ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఇంకా ఉంది. అమూల్యమైన మీ సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్.జె. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thank you.